ఎస్ మొదటిగా అక్కడ పోలీసులు అడ్డుకున్నా కూడా ఏమాత్రం జంకకుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇటు అరికపడి గాంధీ అనుచరులపై దాడి చేసేందుకు అక్కడికి చేరుకున్నారు. ఒకరిపై ఒకరు పరస్పరంగా తలపడ్డారు, ఒకరిపై ఒకరు తోపులాట కూడా జరిగింది. ఆ తర్వాత ససేమీరా అనకుండా మరింతగా అరికపడి గాంధీ అనుచరులు లోపల చొచ్చుకోలేందుకు ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా గుడ్లు రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేశారు, టమాటాలతో దాడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎస్ దీనికి సంబంధించి స్పాట్ నుంచి మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. ఎస్ మధు, ప్రెసెంట్ అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, అక్కడ సిచ్యువేషన్ ని పోలీసులు ఏ రకంగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? కనిపిస్తా ఉంది. పోలీసులు ఇది నిర్వహించలేకపోయారు. వందల సంఖ్యలో లోపలికి వచ్చారు. మొత్తం ఇదంతా ఇక్కడే వాక్యాలు కరెక్ట్ లేవు. మా ఎమ్మెల్యే గారి మీద ఏదైతే ప్రకటించారో ఫస్ట్ నేను గెలిచిన విధానం తెలుసుకోవాలి. వాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైకి అరికపడి గాంధీ అనుచరులతో సహా వెళ్లారు. అక్కడికి వెళ్ళగానే పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు అడ్డుకోవడంతో అరికపడి గాంధీ అనుచరులు వాగ్వాదానికి కూడా దిగారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అక్కడ పెద్ద ఎత్తున చేరుకున్న నేపథ్యంలో ఒకరినొకరు పరస్పరంగా దాడి కూడా చేసుకున్నారు. తీవ్ర ఆందోళన కలిగించింది. పెద్ద ఎత్తున ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తాజాగా ఒకరిపై ఒకరు పరస్పరంగా దాడి చేసుకున్న నేపథ్యంలో అరికపడి గాంధీ అనుచరులు ఒకసారిగా లోపలికి చొచ్చుకు వెళ్లారు. గుడ్లు రాళ్లతో టమాటాలతో అరికపడి గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. పెద్ద ఎత్తున అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డి ఇంటి నుంచి మీరు చూస్తున్నారు లైవ్ ద్వారా విజువల్స్. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా అక్కడ దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. అరికపడి గాంధీ ప్రజెంట్ కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నారు. మీడియాతో ఆయన మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో కౌశిక్ రెడ్డి పైన అరికపడి గాంధీ అనుచరులు ఒక్కసారిగా వాగ్వాదం దిగారు. అసలు వీటన్నిటికి కారణం పీఎస్సీ కమిటీ చైర్మనే. పీఎస్సీ కమిటీ చైర్మన్ ఆనవాయితీ ప్రకారంగా ప్రతిపక్ష పార్టీలు నేతకు వస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పుకొచ్చింది. కానీ పీఎస్సీ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అరికపడి గాంధీకి కేటాయించిన వివాదంగా మారింది. అయితే ఆ తర్వాత కూడా పీఎస్సీ కమిటీ చైర్మన్ మీకెందుకు ఇచ్చారంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించిన నేపథ్యంలో నేను బీఆర్ఎస్ పార్టీ అంటూ అరికపడి గాంధీ చెప్పుకొచ్చారు. టెక్నికల్గా ఆయన ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఆ నేపథ్యంలోనే తాను బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షం లాంటిగా చెప్పుకొచ్చిన నేపథ్యంలో దమ్ముంటే నీ ఇంటిపైన బీఆర్ఎస్ జెండా ఎగరవేయి, లేదంటే నీతో నేను మీ ఇంటికి వస్తాను, మీ ఇంటిపైన బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాను అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. ఆ తర్వాత అరికపడి గాంధీ దమ్ముంటేరా లేకపోతే నేను ఇంటికి వస్తాను కూడా సవాల్ చేశారు. ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఎస్ కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మనం చూస్తున్నాం. ఏ స్థాయిలో కోపంగా ఉన్నారు, వారు ఏ స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారో మనకు కనబడుతోంది. అక్కడ అడ్డుగా కొంత బహుశా ఒక అపార్ట్మెంట్ అయి ఉంటుంది, కొన్ని కమ్యూనిటీ అయి ఉంటుంది. ఆ కమ్యూనిటీ బయట ఒక బార్కేడ్ లాంటిది లేదంటే స్టాప్ లాంటిది ఒకటి కూడా ఏర్పాటు చేశారు. ఆ లాగ్ని కూడా అరికపడి గాంధీ అనుచరులు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. దాన్ని పూర్తిగా ధ్వంసం చేసేశారు. ఏమాత్రం కూడా ఎంత మేర పోలీసులు అడ్డుకున్నా కూడా ఆగలడం లేదు. సుమారు కొన్ని వందల సంఖ్యలో అక్కడ కార్యకర్తలు చేరుకున్నారు, అరికపడి గాంధీ అనుచరులు చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటి గోడ కూడా దూకేందుకు గేట్ పై నుంచి దూకేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కొంత విజువల్స్ మనం చూస్తున్నాం. కొంత ఇబ్బందికర దృశ్యాలే ఉన్నాయి ఇక్కడ. ఎస్ ఇక్కడ మీరు చూడొచ్చు ఏ స్థాయిలో ఒకరిపై ఒకరు వాగ్వాదం చేసుకున్నారు. సవాలు ప్రతి సవాళ్ళ మధ్య ఏకంగా ఇది తారా స్థాయికి చేరి ఒకరిపై ఒకరు పరస్పరంగా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం.
గాంధీ అడగండి సో గేట్లను తోసుకుంటూ ముందుకెళ్తారు. మీరు చూస్తున్నారు దృశ్యాలు. అరకపడి గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి లోపలికి చొచ్చుకు వెళ్తున్నారు. ఏమాత్రం కూడా పోలీసులు నివారించినా కూడా, వారిని అడ్డుకున్నా కూడా ఏమాత్రం వారు ఆగడం లేదు. అక్కడ అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్ ఉందంటే డెఫినెట్గా అవునని చెప్పొచ్చు. సో అక్కడ పోలీసుల్ని అడ్డుకున్నటువంటి పోలీసులను కూడా తోసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైన రాళ్లతో, టమాటాలతో, గుడ్లతో కూడా దాడి చేశారు. ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. పెద్ద ఎత్తున ఆందోళన కొన్ని బీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడ పరస్పరంగా ఒకరిపై ఒకరు దాడి కూడా చేసుకున్నారు. మీరు చూడొచ్చు ఎంతమంది అక్కడ ఉన్నారో చూడొచ్చు. కొన్ని వందల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వారంతా కూడా లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో దమ్ముంటే తేల్చుకుందాం నువ్వా నేనా అన్న తరహాలో ఇద్దరి మధ్య సవాలు కొనసాగాయి. ఇన్ఫాక్ట్ ఈరోజు మీడియా సమావేశంలో కూడా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ 39 ఏళ్ల యువకుడిని, ఆయన కొంత వయసు పడింది, నేను తలుచుకుంటే ఆయన సంగతి ఏంటి కూడా చూస్తానంటూ పాడి కౌశిక్ రెడ్డి కూడా అగ్రెసివ్ గానే మాట్లాడారు. ఈ రోజు అరకపడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి ఎదురెదురుగా తలపడితే సిచ్యువేషన్ వేరే రకంగా ఉంది. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తే కనుక అరకపడి గాంధీ అనుచరులు పెద్ద ఎత్తున అక్కడికి మోహరించారు. పోలీసులను సైతం తోసుకొని ముందుకు వెళ్లారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడి కూడా చేశారు. పాడి కౌశిక్ రెడ్డి కూడా రేపు 1000 కార్లతో మీ ఇంటికి వస్తాను, నీ అంత చూస్తానంటే కూడా చెప్పుకొచ్చారు. ఆయన మీరు బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకుంటారు. మీరు చూడొచ్చు మరోవైపు నుంచి కొన్ని రాళ్ళు కూడా ఆ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళేటువంటి దారిలో పడుతున్నాయి. కొన్ని చెట్ల మొక్కలు కూడా పడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అక్కడ చేరుకున్నారు. పాడి కౌశిక్ రెడ్డి అనుచరులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున అరకపడి గాంధీ అనుచరులు కూడా చేరుకున్నారు. సో అరకపడి గాంధీ అనుచరులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పరస్పరంగా దాడి కూడా జరుగుతోంది. బయట నుంచి కొన్ని రాళ్ళు కూడా రుమ్ముతున్నారు అరకపడి గాంధీ అనుచరులు. గేట్లను బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్తున్నారు. గేట్లని ఏమాత్రం కూడా పోలీసులు అడ్డు చెప్పినా అడ్డగించినా కూడా ఆగడం లేదు. ఒకరు పైనుంచి దూకుతున్నారు, మరొకరు గేట్ను తన్నుతూ లోపలికి వెళ్తున్నారు. గేట్ పూర్తిగా అయితే ఓపెన్ అయిపోయిన ఎట్టకేలకి గేట్ని ఒక వ్యక్తి లోపలికి దిగి ఆ గేట్ని తీశాడు. వెంటనే చాలా మంది అరకపడి గాంధీకి సంబంధించిన అనుచరులు లోపలికి చొచ్చుకు వెళ్లారు. పోలీసులు ఏమాత్రం నివారించినా కూడా, వారు అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా కంట్రోల్గా అక్కడ అవ్వలేదు. అందరు లోపలికి చొచ్చుకు వెళ్లారు. బయట నుంచి ఇక రాళ్లు రువ్వడం ప్రారంభించారు. బయట నుంచి రాళ్లు రువ్వుతూ పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. గాంధీ అడగండి అక్కడ పరస్పరంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కబడ్డీ అనుచరులు కూడా లోపలికి చొచ్చుకెళ్లడంతో పోలీసులు కౌశిక్ రెడ్డికి ప్రొటెక్షన్ ఇచ్చారు. కౌశిక్ రెడ్డి పోలీసుల ప్రొటెక్షన్ మధ్య నిల్చున్నారు. అయితే నేను పోలీసులు తీసుకొని రాలేదు, నువ్వు పోలీసులు అడ్డు పెట్టుకున్నావు,